ఒంగోలు శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో వైశాఖ శుద్ధ ఏకాదశి సందర్భంగా ఉపాలయంగా ఉన్న శ్రీ రమా వసుంధర సమేత సత్యనారాయణ స్వామివారికి సామూహిక వ్రతాలు జరిగాయి. సుమారు 50 మంది భక్తులు స్వామివారి వ్రతంలో పాల్గొన్నారు. తదుపరి తీర్థప్రసాదం, అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమాన్ని అర్చక స్వామి శ్రీధర్ సమన్వయం చేశారు. కార్యక్రమంలో ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి రజనీ కుమారి, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. సత్యదేవాయ నమః, కైటభారయే నమః, శ్రీ సత్యదేవాయ నమః. ఓం అచింత్య నమః, త్రికాలజ్ఞానాయ నమః, శ్రీ సత్యదేవాయ నమః. త్రిధామాయ నమః, త్రిధామే నమః, శ్రీ సత్యదేవాయ నమః. సర్వజ్ఞాయ నమః, శ్రీ సత్యదేవాయ నమః. సర్వజ్ఞాయ నమః, శ్రీ సత్యదేవాయ నమః. శ్రీ సత్యదేవాయ నమః. హరయే నమః, శ్రీ సత్యదేవాయ నమః. శాలినే నమః. ఓం సహస్రబాహవే నమః, శ్రీ సత్యదేవాయ నమః. ఓం అనంత విక్రమాయ నమః, శ్రీ సత్యదేవాయ నమః. ఓం అనంతాయ నమః, శ్రీ సత్యదేవాయ నమః. ధరాధారాయ నమః, శ్రీ సత్యదేవాయ నమః. సర్వమునకు ఆధారం నీవే కదా అన్నాడు. ఒకడు రైల్లో మోస్తున్నానండి, దీనికి ఇబ్బంది లేకుండా అన్నాడు. ఒరే నిన్ను బ్యాగుని అన్నింటినీ మోస్తున్నాయ నమః, శ్రీ సత్యదేవాయ నమః. గట్టిగా చెప్పండి. శ్రీ సత్యదేవాయ నమః. భక్తవస్యాయ నమః, శ్రీ సత్యదేవాయ నమః. మహోదారాయ నమః, పుణ్యకీర్తయే నమః. ఓం తెలిసిన స్వామి. ఓం త్రికాలజ్ఞాయ నమః, శ్రీ సత్యదేవాయ నమః. విస్తరస్రవసే నమః, శ్రీ సత్యదేవాయ నమః. తోవలపాకు పెట్టుకుని ఆ కలశం ముందు కుంకుమ ఇచ్చారుగా మీకు. వచ్చే 3 సర్వభద్రప్రదాయ నమః, శ్రీ శ్రీ నమః. శ్రద్ధాయ నమః, శ్రీ శ్రీ నమః. విభూత్యే నమః, శ్రద్ధే నమః. పరమాత్మే అదిత్యే నమః. ఓం నిత్యే నమః. ఓం దీప్తాయ నమః. ఓం వసుధాయ నమః, శ్రీ శ్రీ సంభవాయ నమః. ఓం ధర్మనిలయాయ నమః. కరుణాయ నమః. లోకమాత్రే నమః. పద్మప్రియాయ నమః. రమాయ నమః. పద్మమాలాధరాయ నమః. దేవ్యే నమః. పద్మిన్యే నమః. పద్మగంధిన్యే నమః. పుణ్యగంధాయ నమః. చంద్రవదనాయ నమః. చంద్రాయ నమః. చంద్రసహోదరీ నమః. శివాయ నమః. శివకర్యే నమః. సత్యే నమః. విమలాయ నమః. విశ్వజనన్యే నమః. తుషాంగాయ నమః. హిరణ్యే నమః. హేమమాలిన్యే నమః. ధనధాన్యగణ్యే నమః. సిద్ధయే నమః. స్థైన సౌమ్యాయ నమః. శుభప్రదాయ నమః. నృపవేష్పగదానందాయ నమః. వరలక్ష్మీ నమః. వసుప్రదాయ నమః. శుభాయ నమః. హిరణ్యప్రాకారాయ నమః. సముద్రితాయ నమః. దారిద్ర్యధ్వంసిన్యే నమః. దేవ్యే నమః. సర్వోపద్రవ శ్రీ రమా వసుంధరా సమేత శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. శ్రీం పద్మ కాంచిత్రే నమో, శ్రీం బిలో వనస్థితాయ నమో, శ్రీ విష్ణువత్యై నమో, శ్రీ విచిత్ర క్షుభదారిణ్యై నమో, అశోకాయ నమో, శ్రీ విద్యాయ నమో, శ్రీ రుజ్యసామ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నారసింహం భీష్మశోభితం శిరసా నమామి. శ్రీరామ రామ రామేతి నమస్తనంతాయ సహస్రమూర్తే సహస్రపాదే శిరోభావనే నమో నమః. అందరూ కూడా కడ్డీలు ఉన్నాయి కదా, కడ్డీలు వెలిగించినవి తీసుకుని చక్కగా ఆ కలశానికి ఇప్పుడు అష్టోత్తరం కుంకుమ అమ్మవారి ఇద్దరికి కుంకుమ పూజ చేసుకున్నారు కదా, కొంచెం 2 కడ్డీలు వెలిగించండి. అగ్నిం దోతం నేను హోతారం విశ్వవేశం అస్య యజ్ఞస్య సుకృతం శ్రీ రమా వసుంధర సమేత సత్యనారాయణ స్వామిభ్యో నమః. షోడశ పూజానంతరం ధూపమా జ్ఞాపయామి. అగ్నిం దోతం నేను హోతారం అమృతమ సమృతమ శ్రీ రమా వసుంధర సమేత సత్యనారాయణ స్వామి ముఖే శుద్ధ ఆచమనం కరామి. భక్తి రసాయన స్వామి యొక్క నామమే వారికి అమృతం. అది ఆ స్వామి యొక్క అద్దుకుని ఎవరికి తగలకుండా పక్కగా పెట్టుకోండి. అందరూ పెట్టుకుని మంత్ర పుష్పాలకి 2 పుష్పాలతో స్థలం తీసుకోండి. ఇందాక కుంకుమ పూజ చేశారు కదా, ఆ కుంకుమ ముందుగా మగవారు పెట్టుకుని తర్వాత మీ భార్యకు పెట్టండి. పంచి కండువకి 4 అక్షంతల గింజలు, ఆడవారు చీర పువ్వుకి అక్షతల గింజలు, చీర పువ్వుకి 3 వేసుకోండి. ఒక్కరుగా వస్తే ఆయన పంచి కండు ఏదన్నా తెచ్చుకుంటే ఆ కండవకి చీరకి 2టికి ప్రత్యు ఆనతం సర్వే సూతం పౌరాణికం ఖలు. సత్యదేవుని యొక్క సహస్రనామంలో 5 కథలే ఎందుకున్నాయ్యా అంటే అన్నమయ్య,
ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయమని మన శరీరంలో 5 కోశములు ఉన్నాయి. ఈ 5 కోశములకు మూలాధారమైనటువంటి ఆ నారాయణ చైతన్యాన్ని చేరడమే ఇందులో పరమలక్ష్యం. సూతుల వార పైన కూర్చొని చెబుతుంటే సౌనగాని మహాముడు 90 గల కొంతసేపటి తర్వాత రాజుగారు తెరువు తెచ్చుకుని తిరిగి తన రాజ్యానికి ప్రయాణమై వెళ్తుండగా ఒక రాజభటుడు పరుగున వచ్చి, రాజా, నీ రాజ్యమంతా అస్తవ్యస్తమైపోయింది, శత్రురాజులు నీ రాజ్యం మీద పడి నీ రాజ్యం అంతా కొల్లగొట్టారు, నీ యొక్క కుమారులు 9 కుమారులు, భార్య, నీ బంధువర్గం, స్నేహితులు, నీ ప్రజలు అందరూ చనిపోయారయ్యా, నీవొక్కడివే బతికున్నావు అనేసరికి ఒక్కసారి నుంచున్న చోట నుంచి కుప్పకూలి పడిపోతాడు.